అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా పార్టీని పక్కన పెడితే, ఆయన అనుచరులను పక్కన పెడితే, ఆయన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలను పక్కన పెడితే, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణమైన తప్పులు చేశారు. స్వయంకృత అపరాధాలు అంటారు కదా, అంటే తనకు తానుగా చేసుకున్న తప్పులు. అంటే ఎవరో చేసిన మిస్టేక్స్ వల్ల, పొరపాట్ల వల్ల, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఓడిపోతే అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృత అపరాధాల వల్ల ఓడిపోయారు. ఆయన చేసుకున్న మిస్టేక్స్ వల్ల. అంటే ఆయన ఏమనుకున్నారంటే ఒకేసారి 151 సీట్లు వచ్చేసింది. మహా తగ్గితే 30 తగ్గితే 40 తగ్గుతాయి. ఏదేమైనా 100, 110 సీట్లు ఉంటే మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఖచ్చితంగా నెక్స్ట్ కూడా నేనే ఆయన ఖచ్చితంగా నమ్మాడు. ఆయన నమ్మినట్టు క్లియర్ కట్ గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వరకు కూడా కనబడతానే వచ్చింది. ఎక్కడ డీలా పడలే. అంటే ఖచ్చితంగా పోతే మహా అయితే జనసేన, టీడీపీ కలిసినందువల్ల ఒక 20-30 తగ్గుతాయేమో, అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ మందే అని ఎలక్షన్ల ముందు వరకు భావించాడు. అయితే అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఆయన నెక్స్ట్ ఇంకా మళ్ళీ నేనే, ఆయన ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం కూడా 30 సంవత్సరాల వరకు అసలు నేనే సీఎం గా ఉంటానని కూడా అన్నాడు. ప్లస్ ఇంకోటి, ఇండియాలోనే అసలు టాప్ 1 సీఎం గా ఉంటానని చెప్పాడు. సో చెప్పడానికి ఏముంది, ఎన్నైనా చెప్పచ్చు కదా. అయితే ఆయన దారుణమైన మిస్టేక్ చేశాడు. దాంట్లో ఆయన్ని కోలుకోలేని దెబ్బ కొట్టినవి, ఆయన ఓటమికి, పార్టీ ఓటమి, ప్రజాప్రతినిధుల ఓటమికి కారణమైనవి ఒక టాప్ 10 వరకు తీసుకున్నాం. ఖచ్చితంగా ఇవి ఎవరు కాదని నేను. దాంట్లో 10 లో ఏముంటదంటే మద్యం కుంభకోణం, మద్యం రేట్లు. ఆయన ఏం చేశాడంటే అంతకుముందు ఉన్న మద్యం పాలసీని మొత్తం తీసేసి ఆయన మనుషులకి, ఆయన కోటరీకి మద్యం డిస్టిలరీస్, మద్యం కంపెనీలు, మద్యం గోడౌన్స్, డిపోలు మొత్తం అన్ని వాళ్ళ మనుషులే ఆక్రమించేసి, మందు కూడా వాళ్ళే తయారు చేసి, దానికి ఇష్టం వచ్చిన రేటు పెట్టేసి, ఇంకా చచ్చినట్టు జనం తాగేలా చేసి, వాళ్ళ ఆరోగ్యాల గురించి కూడా పట్టించుకోకుండా ఆ డబ్బు మొత్తం కూడా పైన జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్ లోకి వచ్చేలా. అంటే కింద ఉన్నోళ్ళు ఈ డిస్టిలరీల దగ్గర అక్కడెక్కడ ఏదో ఎంతోమంది సంపాదించుకుంటారు. కానీ మెయిన్ ఇన్కమ్ మొత్తం ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. అంతేకాకుండా ఈ మద్యం మీద వచ్చే ఆదాయాన్ని ఒక 20 సంవత్సరాలు కనుకుంటా, 10 సంవత్సరాలు మొత్తం ఆ కార్పొరేషన్ తాకట్టు పెట్టేసి, ఆ మద్యం ఆదాయం నాకు ఎంత వస్తుందని చెప్పి రాబో 20 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి సరిపడా దాని మీద అప్పు కూడా తెచ్చేసి. సో ఇది ఆయన చేసిన టాప్ 10 మిస్టేక్స్ అని తీసుకుంటే 10th ప్లేస్ లో ఇది ఉంటుంది. ఎందుకంటే ఇంకా దీన్ని అసలు ఇది ఇంకా సరిదిద్దుకోలేని తప్ప. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఆయన రావాలి అంటే ఎవడైనా ఫస్ట్ మందు గురించి ఆలోచిస్తే, ఈవెన్ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా, అరే మళ్ళీ మన జగన్ వచ్చాడంటే మళ్ళీ అప్పట్లాగే మళ్ళీ వేసేస్తారు రామని, ఎందుకు వచ్చిన కనపరా మనకి, మళ్ళీ అలాంటి ముందు తాగాల్సి వస్తుంది, పెట్టుకోవాలి, వద్దు రాబాబు అని చెప్పి మళ్ళీ ఇంకా జగన్ జోలికి మందు విషయంలో ఇంకా అది ఇంకా సరిదిద్దుకోలేని తప్ప. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు లేదు నేను అప్పట్లా చేయను, మళ్ళీ మంచి మంది అమ్ముతాను అన్నా కూడా ఎవరు నమ్మరు. ఇది ఒకటి ఇంకా సరిదిద్దుకోలేని తప్ప. నెంబర్ 10. నెక్స్ట్ నెంబర్ 9, ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు, అంగన్వాడీ టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు, మొత్తం టోటల్ గా గవర్నమెంట్ ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, వాళ్ళని దారుణంగా ఏడిపించారు. అసలు కరోనా అప్పటి నుంచి తీసుకుంటే, కరోనా టైంలో ఉద్యోగస్తుల్ని, టీచర్స్ ని వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టేవాడు, జనాలను లైన్లో నుంచో పెట్టి కంట్రోల్ చేయడం. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ టీచర్లు రోజు మరుగుదొడ్లు ఫోటోలు తీసి పంపించడం, తంబేయడం, బయోమెట్రిక్ పద్ధతిలో ఖచ్చితంగా వాళ్ళు రోజు టైంకి వెళ్ళడం, వాళ్ళు ఉద్యమాలు చేయడానికి లేదు, ధర్నాలు చేయడానికి లేదు, వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇస్తానన్న పిఎఫ్లు ఇవన్నీ కూడా హామీల ప్రకారంగా ఏమీ చేయలేదు. ఆ ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీ ఏది నెరవేర్చలేదు. అసలు ముఖ్యంగా వాళ్ళకి 1వ తారీఖున జీతాలే రావట్లేదు. ఎప్పుడు జీతాలు ఇస్తాడో తెలియదు, ఏ రోజు పడతాయో తెలియదు, ఎంతమందికి పడతాయో తెలియదు. వాళ్ళ పిఎఫ్ డబ్బులు వేల కోట్లు ఇలాంటివన్నీ కూడా విత్డ్రా చేసి గవర్నమెంట్ వాడేస్తుంది. ఇవన్నీ చూసిన వాళ్ళు, ఒక్కొక్క ఉద్యోగి కనీసం ఫ్యామిలీ మెంబర్స్ ఒక 5గురు, చుట్టాలు, వాళ్ళు చెప్తే వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకో 10 మంది, అలా ఒక్కో ఉద్యోగస్తుడు కనీసం ఒక 10-15 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా జగన్ కి ఓటు వేయలేదు, వేయనివ్వలేదు, ఫ్యూచర్ లో కూడా వేయనివ్వరు. ఎందుకంటే మళ్ళీ మహైతే చంద్రబాబు వస్తే పని రాక్షసుడు, పని చేయించుకుంటాడు అంతే. అందువల్ల ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఫ్యూచర్ లో కూడా ఎప్పటికీ నమ్మరు. అది జగన్మోహన్ రెడ్డి చేసిన మిస్టేక్ నెంబర్ 9. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 8, కక్ష సాధింపు రాజకీయాలు, స్వేచ్ఛ లేకపోవడం. పదవిలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష నాయకుల మీద పగ తీర్చుకోవడం, తనకు వ్యతిరేకంగా ఎవరు వార్తలు రాయకూడదు, ప్రచురించకూడదు, ఈవెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు, పోస్ట్ చేసిన దాన్ని షేర్ చేయకూడదు, వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉన్నా, రాష్ట్రంలో ఉన్నా, దేశంలో ఎక్కడున్నా సరే వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఆ రకంగా స్వేచ్ఛని టోటల్ గా అరేంజ్ చేశాడు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఫస్ట్ హక్కే స్వేచ్ఛ. మన అభిప్రాయాన్ని మనం చక్కగా చెప్పగలగాలి, వాక్ స్వాతంత్ర్యం, మనకు నచ్చినట్టు బతకగలగాలి, మనకి ఏమనిపించిందో అది చెప్పగలగాలి. దారుణంగా స్వేచ్ఛ లేకుండా చేసి పోలీసుల్ని, వ్యవస్థల్ని వాడుకుని స్వేచ్ఛని పూర్తిగా అరేంజ్ చేశాడు. ఆ విషయంలో అందరూ కూడా సప్రెస్ అయిపోయి, అణగదొక్కబడి, అణిగిమణిగి ఉండి ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తారు. మళ్ళీ ఖచ్చితంగా అందరూ కూడా, అరే జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే మళ్ళీ మనం మాట్లాడలేదు, మళ్ళీ మన వాయిస్ మనం చెప్పలేం అని ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంకొక స్వయంకృత అపరాధం. నెంబర్ 8. నెక్స్ట్ నెంబర్ 7, ఆయన డిపెండ్ అయిన మనుషులు. చూసారు కదా, ఫస్ట్ నుంచి ఎవరి మీద డిపెండ్ అయ్యాడు? కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, జోగి రమేష్, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి, పంచి ప్రభాకర్, ఇలాగా
ఇష్టం వచ్చిన భాషలో ఇష్టం వచ్చినట్టు వల్గర్ గా అసభ్య పదజాలంతో అందరినీ బూతులు తిట్టడం, ఈవెన్ జడ్జిల దగ్గర నుంచి కూడా వాళ్ళ వాయిసే రోజు జనంలోకి వెళ్ళడం. ఏంట్రా అసలు వీళ్ళు ఏంటి, మొత్తం ఈ బ్యాచ్ అంతా ఎలా ఉన్నారేంటి, ఈ జనం అంతా ఎలా ఉన్నారేంటి అని చెప్పి అసలు రాజకీయ నాయకులు అంటే, ఆ పార్టీ అంటే, ఆ నాయకుడు అంటే పూర్తి ఏ భావం వచ్చేసేలాగా వాళ్ళంతా ప్రవర్తించారు. దాన్ని ఖచ్చితంగా మళ్ళీ జనం ఇప్పటికీ దృష్టిలో పెట్టుకుంటారు. అరే మళ్ళీ ఈడు ఎమ్మెల్యే ఏంటంటే మళ్ళీ ఈడు అలాగే మాట, మళ్ళీ ఈడు మినిస్టర్ ఏంటంటే మళ్ళీ ఈడు అలాగే మాట, మళ్ళీ ఏదైనా ముఖ్యమంత్రి ఏంటంటే మళ్ళీ ఆ బ్యాచ్ మొత్తం దింపుతాడు అని చెప్పి దాన్ని ఖచ్చితంగా జనం ఇప్పటి దృష్టిలో పెట్టుకుంటారు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకోలేని తప్పు. నెంబర్ 7. నెంబర్ 6, తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరి మీద కూడా చర్యలు తీసుకోకపోవడం. అసలు ఇంకా ఎక్కువ చెప్పాలంటే తప్పులు చేసిన వాళ్ళని, క్రైమ్స్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం. అలా ఆయన కోటగిలో కానీ, ఆయన మినిస్టర్స్ లో కానీ, ఎమ్మెల్యేలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ గోరంట్ల మాధవ్ డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు, ఇలా చెప్పుకుంటా పోతే ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేసిన వాళ్ళు, తోచినట్టు బూతులు తిట్టిన వాళ్ళు, ఎవరైనా సరే తప్పులు చేశారంటే వాడు మనోడు అని చెప్పి కొట్టినోళ్ళ మీద కాకుండా కొట్టించుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం, తప్పు చేసిన వాళ్ళ మీద కాకుండా ఎఫెక్ట్ అయిన వాళ్ళ మీద కేసు పెట్టడం, ఇలాగా తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకు రావడం అనేది ఆయన చేసిన ఇంకొక అతిపెద్ద మిస్టేక్. నెక్స్ట్ టాప్ 10 లో నెంబర్ 5, పరిశ్రమలు రాష్ట్రానికి రాకపోగా ఉన్న పరిశ్రమలను తరిమేయడం. ఒక్క ఇండస్ట్రీ కొత్తది రాలేదు. అమర్ రాజా బ్యాటరీస్ లాంటివి వెళ్ళిపోవడం, ఆల్రెడీ అంతకుముందు ఒప్పందాలు చేసుకున్న వైజాగ్ లో రావాల్సిన సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, వేరే ఇండస్ట్రీస్ కానీ వెళ్ళిపోవడం, విపరీతంగా పరిశ్రమలు రాకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా యువత విపరీతంగా బాధపడడం, ఇది ఇంకొక అతిపెద్ద కారణం. ఎందుకంటే ఖచ్చితంగా 5 years వాళ్ళు ఎంత పబ్లిసిటీ చేసుకున్నా లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి అని చెప్పి అవి ఇవి చెప్పినా కూడా పరిశ్రమలు ఏవి రాలేదు. ఆ రకంగా ఇన్కమ్ అనేది, సంపద అనేది సృష్టి జరగలేదు. ఉద్యోగ అవకాశాలు లేవు. ఈవెన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా విపరీతంగా పడిపోయి, ఈవెన్ కూలి పనులు చేసుకునే వాళ్ళు, కాంట్రాక్టర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఇలాంటి వాళ్ళు కూడా చాలా దారుణమైన ఇబ్బందులు పడ్డారు. వాళ్ళంతా కూడా మళ్ళీ ఒకసారి అప్పటి పరిస్థితిని తలుచుకుంటారు, మళ్ళీ ఓటు వేయాల్సి వస్తే. సో వాళ్ళు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేయించారు. ముఖ్యంగా నిరుద్యోగులు ఇప్పటికీ అలాగే ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ టాప్ 4, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండుంటే. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఎన్నికలు రిజల్ట్స్ వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి ప్రజల్లో లేడు. ఒకే 1-2 ప్రెస్ మీట్లు పెట్టాను. మీటింగ్కి వెళ్లేవాళ్ళు, బస్సుల్లో జనాలను తరలించేవాళ్ళు, హెలికాప్టర్స్ లో తిరిగేవాడు, పరదాలు కట్టేసేవాళ్ళు, చెట్లు కొట్టేసేవాళ్ళు. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఎలాంటి ఉపద్రవం వచ్చినా, వరదలు వచ్చినా, గేట్లు కొట్టుకుపోయి జనాలు రాత్రి చచ్చిపోయినా, అసలు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే జనాల్లోకి వెళ్ళేవాడు. ఈవెన్ ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే కూడా హెలికాప్టర్ లో దాన్ని సందర్శించారు. సో ఇవన్నీ చూసిన జనం ఖచ్చితంగా ఆయన ఎప్పటికీ క్షమించారు. ఇంకా టాప్ 3, వివేకానంద రెడ్డి హత్య. అసలు ఇది వివేకానంద రెడ్డి హత్యే జరగకపోయి ఉండుంటే, ఒకవేళ వివేకానంద రెడ్డి హత్య వల్ల టీడీపీ వాళ్ళు చేశారు, చంద్రబాబు నాయుడు చేయించాడు అని ఆ సంస్థతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అని అన్నారు. 151 సీట్లు వచ్చింది. ఒకవేళ వివేకానంద రెడ్డి హత్య జరగకపోయి ఉంటే అప్పటికి టీడీపీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి 151 రాకపోయినా 110, 120 మన ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా ముఖ్యమంత్రి అయ్యేవాడు. అది కొంతవరకు ఉపయోగపడింది. కానీ ఆ హత్య జరగడం వల్ల, తర్వాత ఆ హత్య ఎవరు చేశారో తెలిసిపోవడం వల్ల, దాని వెనక ఎవరున్నారో తెలిసిపోవడం వల్ల విపరీతమైన వ్యతిరేకత వచ్చి ఆ నేరస్తు జగన్మోహన్ రెడ్డి కాపాడడం, దాని వెనక ఆయన కూడా ఉండొచ్చు అన్న అనుమానాలు రావడం, ఆ కేసుని ముందుకెళ్ళలేకుండా చేయడం, వాళ్ళందరినీ కాపాడుకుంటూ రావడం, దాంట్లో సాక్షులు చనిపోవడం, ఇవన్నీ చూసిన జనం ఇప్పుడు గెలిపించారో లేదో తెలియదు కానీ మొన్న 2024 ఎన్నికల్లో మాత్రం ఆ ఇష్యూ మీద ఓడించారు, రాయలసీమలో ముఖ్యంగా. సో వివేకానంద రెడ్డి హత్య, ఆ విషయంలో ఆయన ప్రవర్తించిన విధానం, ఆయన డెసిషన్స్, ఆయన అప్రోచ్ జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికీ కూడా దెబ్బ తీస్తూనే ఉంటాయి. అది కోలుకోలేని దెబ్బ, చాలా మేజర్ స్వయంకృత అపరాధం. ఇంకా నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు మీద అవినీతి మరకంటిద్దాం, నాకులాగే అతను కూడా అవినీతి పరుడు, నాకులాగే జైలుకి వెళ్ళి వచ్చాడు, నాకులాగే 100,000 కోట్లు తిన్నాడు అని ప్రూవ్ చేయాలనుకున్నారా? అది ఖచ్చితంగా ఎవరు నమ్మరు. ప్రపంచంలోనే ఎవరు నమ్మలేదు. అక్కడ ఫెయిల్ అయ్యారు. ప్లస్ అన్ని రోజులు జైల్లో ఉంచడం, ఏ ఆధారాలు చూపించకపోతే జైల్లో హింసించడం, ఈవెన్ చంపడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా పుకార్లు రావడం, అదే అదనుగా కూటమి పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం, బీజేపీని కూడా తీసుకురావడం. సో ఇవన్నీ కలిసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది దారుణమైన ఇంపాక్ట్ వైసీపీ ఓటమి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి మీద చూపించింది. ఇది అసలు మొన్నటి వరకు అయితే టాప్ 1 మిస్టేక్. ఇది ఇంకా ఆయన సరిదిద్దుకోలేని మిస్టేక్ ఎప్పటికీ. అయితే ఇది ఇప్పుడు టాప్ 2 లో ఉంది. ఇప్పుడు టాప్ 1 ఏంటంటే తిరుమల లడ్డు. అసలు ఇలాంటి ఇష్యూస్ ఇప్పటిదాకా చెప్పినవి ఏవైనా రాష్ట్రం వరకే పరిమితం. ప్లస్ జనాలు ఎప్పటికైనా కొంచెమైనా కానీ మర్చిపోతారేమో, ఛాన్స్ వచ్చేమో అనే అవకాశం ఉంది. కానీ తిరుపతి లడ్డు విషయంలో, తిరుమలను అపవిత్రం చేసిన విషయంలో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేసిన పాపం అసలు రాష్ట్ర ప్రజలే కాదు కదా, పక్క రాష్ట్రాలు, దేశం, ప్రపంచం మొత్తం వెంకటేశ్వర భక్తులు, ఆయన నమ్మేవాళ్ళు, ఆయన్ని అపరూపంగా చూసుకునే వాళ్ళు, లడ్డూని, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ బ్యాచ్ ని అసహించుకునేలా, జీవితంలో నమ్మలేని విధంగా కోలుకోలేని దెబ్బ కొట్టేసింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతి పెద్ద తప్పు, టాప్ 1. అసలు దీన్ని ఎప్పటికీ రెక్టిఫై చేసుకోలేరు. దీని ఎఫెక్ట్ నుంచి కోలుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పిన ఈ 10 జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోయి ఉంటే ఖచ్చితంగా పార్టీ పరిస్థితి, ఆయన పరిస్థితి ఇంకో రకంగా ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ఈ 10 కాదు, ఇలాంటి మిస్టేక్స్ ఎన్నో ఆయన బ్యాచ్, ఆయన అనుయాయులు, ఆయన ఫాలోవర్స్ చేస్తూనే వచ్చారు. అయితే
అవన్నీ కొద్దిగా పక్కన పెడితే టాప్ ప్రియారిటీలు ఈ 10 మాత్రం ఉంటాయి. అదండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సరిదిద్దుకోలేని తప్పులు, స్వయంకృతాపరాధాలు అలా ఆయన చేయకపోయి ఉంటే, అలా జరగకపోయి ఉంటే ఇంకో రకంగా ఉండేది. ఉంటాను. బాయ్.